జెడ్పీ చైర్పర్సన్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జెడ్పీ చైర్పర్సన్ స్థానాన్ని బీసీ మహిళకు రిజర్వ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ విడుదల చేసింది. జెడ్పీ చైర్పర్సన్ బీసీ మహిళకు కేటాయించడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలకు ఎంపీడీఓలు, తహసీల్దార్లు రిజర్వేషన్లు ప్రకటించారు. అయితే బీసీ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న నేపథ్యంలో రిజర్వేషన్లను ఎలా కేటాయింపులు చేస్తారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ తరుణంలో నోటిఫికేషన్ విషయమై ఉత్కంఠత నెలకొంది. నగరంలోని కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీల స్థానాల వివరాలు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ అంకిత్, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డిప్యూటీ సీఈఓతో కలిసి ప్రకటించారు. అయితే జెడ్పీ చైర్పర్సన్ స్థానాన్ని బీసీ మహిళకు రిజర్వ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. మరోవైపు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియ నిర్వహించారు. 2011 జనాభా లెక్కల ప్రాతిపాదికన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను బీసీ డెడికేషన్ కమిషన్ నివేదికను అనుసరిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనలకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్లను కేటాయించినట్లు ఆయన వివరించారు. ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలకు ఎంపీడీఓలు, తహసీల్దార్లు రిజర్వేషన్లను ప్రకటించారు. అయితే బీసీ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న నేపథ్యంలో రిజర్వేషన్